ఎస్ ఎస్. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు, ఏమైంది? నేను ఇప్పుడు ఈ పోటీలో పాల్గొనాలంటావా? రే నీ వల్ల కాకపోతే చెప్పరా, నేనే రంగంలో దిగుతా, కేసు పేర్లు కూడా తాగి అవతలేస్తా. నువ్వేదో క్రికెట్లో విరాట్ కోహ్లీ, ఫుట్బాల్లో రొనాల్డో, బాస్కెట్బాల్ శాఖలో ప్రశాంత్ నీలా విజృంభిస్తావు అనుకుంటే ఎస్ కమాన్ రా, మీరు ఏం చేసినా మీ వెనకాల నేనుంటా. వీళ్ళు పోటీలో ఉంటే నేను కాల్ మాట్లాడుకుంటా. డన్, నేను రెడీ. ఆకలి గుందిరా. ఎక్కడున్నారు ఇల్లు? ఏ హాయ్ రా. రే సన్నీ రారా. అరే దా కూర్చో. ఏంట్రా ఏం చేస్తున్నారు? ఏంలే, వేరేవాడి క్యారియర్ దుబ్బేసి తిందామని చూస్తున్నాం. అవునా, ఏముంది? ఉట్టి రైసే ఉందిరా. సర్లే. ఎరా క్లాస్ లేదా నీకు? లేదురా, మాకు ఫెస్ట్ ఉంది. ఏం బ్రాంచ్ రా మీది? ఎప్పుడు ఫెస్టులు చేసుకుంటా ఉంటారు? అది సిఎస్సీనా లేదా డ్రామా కంపెనీనా? ఏదో అలా జరిగిపోతుందేరా. సర్రా, లెక్చరర్ వచ్చేలా ఉన్నా నేను వెళ్తా. ఏ కూర్చోరా నాయనా, నువ్వు ఆయనకి మేమే తెలీదు. ఒరే నేను సిఎస్సీ రా, మీరు మెక్కురా. ఎవరని చూస్తే అయ్యో ఏం కాదులేరా నాయన, కూర్చో. అరే అది కాదురా నేను చెప్పేది. అయ్యో లెక్చరర్ వచ్చేస్తాను, నేను వెళ్తారా. రే కూర్చోరా. అయ్యో లాగుతావేంట్రా? రే ఒరే నిజమేరా, కనిపెట్టలేదు. నేను చెప్పలా? సరే సరే, ఆ క్యారేజ్ ఉందా, ఉట్టి రైస్ తిను. సార్ వేరే వేరే క్లాస్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు, ఆ మాత్రం పట్టించుకోరా? వీడేంట్రా? ఏంట్రా వీడు? యూ గెట్ అవుట్. అంటే అంటే వీళ్ళు మా ఫ్రెండ్స్ సార్. సార్ వీడెవడో మాకు తెలీదు. హే హూ ఆర్ యు మ్యాన్? గెట్ అవుట్. దొంగ నా కొడుకల్లారా. ఏంట్రా వీడు ఇంత చీప్ గా పక్క క్లాస్ వచ్చి కూర్చున్నాడు? గెట్ అవుట్ మ్యాన్, యు ఇడియట్. నేనుంటే నీకేం జిల్లరా? అవుట్. ఓకే ఓకే, మా క్లాస్కే పోతాను. రే సన్నీ ఏడున్నావు? నేను లైబ్రరీలో ఉన్నాను రా. మమ్మల్ని కూడా తరివింది కానీ వస్తాను. యాడున్నాడంట? లైబ్రరీ. వాళ్ళ లైబ్రరీలో ఏం చేస్తున్నాడు? కొంపదీసి వాడు ఐడి కార్డ్తో బుక్కులు తీసుకుంటున్నాడా? రే మళ్ళా మనం అమ్మలేవురా. పద పద. రే ఇది మంచి బరువు ఉండే బుక్కులు తీసుకోరా. ఇది బాగా వెయిట్ ఉందిరా. సూపర్ రా. ఇంతకు ఎవరు ఐడి కార్డ్తో తీసుకుంటున్నారు? ఇదేరా. నాదా? నా ఐడి కార్డ్తో ఎందుకురా? మీ ఐడి కార్డ్తో తీసుకోండి. లాస్ట్ వీకే మా ఐడి కార్డ్తో తీసుకుని అమ్మేశాంరా. అంటే ఇప్పుడు నా ఐడి కార్డ్తో తీసుకొని అమ్మేస్తారా? రే నీ ఐడి కార్డ్తో తీసుకుని అమ్మేస్తావా? ఫస్ట్ మంచి వెయిట్ ఉండే బుక్స్ తీసుకో. నాకు తెలుసురా. ఇన్నిసార్లు వెయిట్ ఉన్న బుక్స్ తీసుకోమన్నా అర్థం కావట్లేదు యాదవ్కి. నా ఐడి కార్డ్తో అమ్మర్లేరా, ఇది బాగా వెయిట్ ఉంది చూడు. పర్ఫెక్ట్ రా. రే మచ్చా, ఒక కేసు బీర్లు తాగలుగుతావా? కేసు బీర్లు జుజుపిరా, 2 కేసులు మినిమం. నువ్వు తాగలుగుతావు సరే, వాళ్ళ ముఖానికి కేసే ఎక్కువరా. ఈ 2 సరిపోతాయిరా. హాయ్ సన్నీ. హే హాయ్ కావ్. హాయ్. ఏంటి ఇన్ని బుక్స్ తీసుకెళ్తున్నారు? అమ్మేద్దామని. చదివేద్దామని. ఓ అది సరే, నువ్వు సిఎస్సి, వాళ్ళ మెకానికల్, మరేంటి ఫైనల్ ఇయర్ ఈసీ బుక్స్ తీసుకెళ్తున్నారు? అంటే ఇప్పుడు ఈసీఈ, ట్రిప్లీ, మెక్కు, సివిల్ వీళ్ళందరూ ఏం చదివినా ఐటీ జాబ్స్ చేయట్లా. మేము అంతే, అన్ని బ్రాంచ్ చదువుతాం. అంటే వాళ్ళ జాబ్స్ కూడా ఎవరో ఒకరు చేయాలి కదా. కరెక్టే, వాడు ఇలాంటివన్నీ బాగా చెప్తాడు. నాకు తెలిసి మీరు చాలా ఇంటెలిజెన్స్ అని. కావ్య, ఇంతకీ సౌమ్య క్లాస్లో ఉందా, వెళ్ళిపోయిందా? ఎప్పుడో వెళ్ళిపోయిందిగా. అదేంటి వెళ్లే ముందు నాకు చెప్పమన్నా కదా. సౌమ్య నీకు చెప్పొద్దని చెప్పింది. రే నీకు నైట్ పోటీ మీద ధ్యాసే లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక పంచాయతీయా? ఏంటి పోటీ అన్నారేంటి? పోటీ ఏంటి? అది పక్క రూమ్ వాళ్ళతో చిన్న మ్యాచ్ అంతే. వావ్ సన్నీ, ఇంతకీ ఏ గేమ్ ఆడుతున్నారు? బుస్. చెస్.
చెస్సా? వావ్ సన్నీ, నీకు నైట్ వీడియో కాల్ చేస్తా. నేను కూడా గేమ్ చూస్తాను. నాకు ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ తెలుసా? అది కాదు కావ్య, చెస్ ఆడేటప్పుడు బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేయాలి. చుట్టుపక్కల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. వీడియో కాల్ అంటే ఇలాంటివంటే చాలా కష్టం. ఏరా అంతే కదరా? అదేం లేదు, మా రూమ్ లో రఘు అనేవాడు సస్పెండ్ అయ్యి ఖాళీగా ఉన్నాడు. వాడికి చెప్పి సన్నీతో వీడియో కాల్ చేపిస్తలే. థ్యాంక్ యూ నాని. ఆ, సరే బాయ్ సన్నీ. Bye, బాయ్. బాయ్. రేయ్, మనం ఏమన్నా రియల్ గా చెస్ ఆడుతున్నామా వీడియో కాల్ చేసి చూపించడానికి? పోనీలేరా, ఇప్పుడు నువ్వు మాట్లాడిపోతే వాడు మాట్లాడతాడు. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఒక అమ్మాయిని సెట్ చేయరా అని. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. ఆ విషయం తెలుసా? తెలిస్తే మీ ఇద్దరు అయిపోతారు, మాకేం సంబంధం? ఏరా అంతే అంతే. రే టైం అయింది, వాళ్ళ క్యాంటీన్కి వచ్చి ఉంటారు. వెళ్ళి డీల్ సెట్ చేద్దాం బా. ఉమ్. ఈ పిల్లకి ఏం చెప్పి మేనేజ్ చేయాలో. కానీ రారా. సరే నేను కూడా వస్తానుండు. రే రఘు, ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని సెట్ చేయి అంటున్నావు కదా. నైట్ సన్నీగాడికి ఒక అమ్మాయి వీడియో కాల్ చేస్తుంది. వాడిని హింసించి పీడించి ఎలాగోలా మాట్లాడుకో. రేయ్, నైట్ మాత్రం వాడిని అస్సలు వదలొద్దు రే. ఆ, సరే. రేయ్, ఎంతసేపు రారా? వస్తున్నా. రే బన్నీ, ఏంటి టిఫిన్ కి డబ్బులు కావాలా? ఇమ్మంటారా? అందుకేరా క్యాంటీన్లో వద్దు బయట పెట్టుకున్నా అనేది. ఇప్పుడు వాడు చూడు, టిఫిన్కి డబ్బులు లేవని కెండల్ చేస్తున్నాడు. అవసరమా మనకిది? ఓకే ఓకే, ఎలానో అనేసాడుగా, మాట వెనక్కి రాదు. అది కాదురా. మీ ముగ్గురికి ఆకలేస్తుందా? పోయి తీసుకోండిరా, డబ్బులు మేము ఇస్తాం. అరే, ఇక్కడ అమ్మాయిలంతా బోండాలే తింటున్నారు. బోండాలు బాగున్నట్టున్నాయి, ఒక ప్లేట్ చెప్దామా? రే మనం ఎందుకు వచ్చామురా? సారీ రా, బోండాలు చూసి టెంప్ట్ అయ్యాను. రేయ్, మనకి మందు విషయంలో గొడవలు రాకూడదంటే మేము ఒక డీల్ తెచ్చాం. ఏంటి మీరు మందు మానేస్తున్నారా? ఎందుకురా అడిగి మరి పంచలేపించుకుంటావు? నేను ఇస్తా చూడు. మేము మందు మానేస్తే వైన్ షాప్స్ లాస్ అయ్యి రాష్ట్రానికి ఆర్థిక మాన్యం వచ్చి షేక్ అవుతుందిరా. పర్లేదులే, మీ మందు కూడా మేమే తాగేసి రాష్ట్రానికి ఆదాయం పెంచుతాం. ఛీ, రేయ్, ఆర్థిక సంస్కరణల గురించి మనకెందుకురా? నువ్వేమైనా నిర్మలా సీతారామనా, నేనేమైనా పరకాల ప్రభాకరా? అది వాళ్ళు చూసుకుంటారు లేరా, నువ్వు పాయింట్కి రా. ఓకే ఓకే, పాయింట్కి వస్తున్నా. అవును, మీరు మందు తాగడంలో ఎక్స్పర్ట్స్ అంట కదా. ఓ, ఈ విషయం అప్పుడే హాస్టల్ మొత్తం బాగిపోయిందా? ఆ, మీతో ఒక చిన్న మందు పోటీలో పాల్గొందాం అనుకుంటున్నాము. లింగమన్న తెచ్చే బీర్లు ఒకరోజు మీరు తీసుకొని తర్వాత రోజు మేము తీసుకొని, ఇదంతా కాకుండా పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళకి బీర్లు ఇచ్చేస్తే సరిపోతుంది. మీతో పోటీ పడేంత కెపాసిటీ మాకు లేదు కాబట్టి ఎలాగో మీరే గెలుస్తారు. ఏదో మన హాస్టల్లో చెప్పుకోవడానికి ఉంటుంది, వాళ్ళే గెలిచారు సో బీర్లన్నీ వాళ్ళే తీసుకెళ్తున్నారు అని. మీ ముందు మేమెంత కాకిరెట్టంతా. డీల్ బాగానే ఉంది కానీ కాకపోతే కొంచెం ఆలోచించాలి. ఇది తెగేలా లేదే, అసలే సౌమ్య వెయిట్ చేస్తాననింది. ఒరేయ్, మీకు దమ్ముంటే రండి, లాంటి తోక ముడుచుకొని అట్లే పోండి. పదరా పోదాం. ఏయ్, వాళ్ళకి సిగ్గుసరం లేదనుకుంటున్నావా? ఈ పోటీకి ఒప్పుకోరనుకుంటున్నావా? ఈ పోటీ మాకోకే. వచ్చేటప్పుడు ఎక్స్ట్రా బీర్లు తెచ్చేయండి, ఎందుకంటే లింగమన్న తెచ్చేది 10 బీర్లే. సరే అయిపోయింది పదా. రేయ్, మనం తాగడానికే బీర్లు లేవు. మనమే సన్నీ గారిని ఆ అమ్మాయి అడిగింది ఈ అమ్మాయి అడిగిందని రోజు స్కామ్ చేస్తున్నాం. ఇప్పుడు అవసరం మనకిది? ఏం కాదరా, ఈ ఒక్కరోజు తెస్తే సరిపోతుంది. పదా. సర్లే గానీ బీర్లను రెడీ చేసుకొని రాత్రి రూమ్కి వచ్చేయండి, పోండి. ఓకే. పద పద, చాలా పని ఉంది. నేను సరదాకే బీర్లు తాగేటోని, నాతో బీర్ల కాంపిటీషన్ అంట. చూసుకుందాం మళ్ళా. ఎస్ రా, మనం అనుకున్నట్టుగానే వాళ్ళని రెచ్చగొట్టాం, పోటీకి ఒప్పించాం. అరే, ఈ బీర్ల పోటీలు అంత ఎందుకురా? సరదాగా ఈ క్రికెట్ వాలీబాల్ పెట్టుకుంటే అయిపోయింది. వాళ్ళు చూడు ఎంత బాగా ఆడుతున్నారు వాలీబాల్. రేయ్, మనకి చిన్నప్పటి నుంచి దేంట్లో అయితే ప్రావీణ్యత ఉందో దాంట్లోనే పాల్గొనాలని పెద్ద పెద్ద మహర్షులు చెప్పారు. నీ సరే తేండి, డబ్బులు తేండి. ఇదిగోరా 500 ఫోన్ పే చేశాను. సరే. అది నాకు కొంచెం టైట్ గా ఉందిరా. ఏందరా టైట్? మూసుకొని తీరా, ఇది మన ఉనికి కోసం జరిగే పోరాటం.
సరే దేవకట్ట డైలాగులు ఎందుకులే కానీ నేను ఒక 500 ఇస్తా. మ్మ్. మ్, ఓకేరా, నీది ఒక 500, నీది ఒక 500, ఆ రగ్గాడిది ఒక 500 కలుపుకుంటే టోటల్ 1500 సెట్ రా. ఓకేనా? ఓకే సూపర్ రా. రా. రే ఇందులో నీ డబ్బులు ఎక్కడా? కనిపెట్టరనుకున్నానే. సర్లేరా, నాదో ఒక 300 యాడ్ చేస్తాలే. సరే పాండి పదండి. అరే మనం కూడా వాలీబాల్ ఆడుకుందాంరా. వద్దురే, మన దగ్గర గార్డులు హెల్మెట్లు అవేం లేవు. పాండి. కరెక్టేలే. రే కొంచెం చూసి ఆడుకోండి వాలీబాల్. రే ఇది బాస్కెట్ బాల్ రా. ఓ అలాగే అలాగే. రే సగుబయ్యం, వాడు నిలిపేయడం లేదు చూసిరావా? ఏంట్రా మచ్చా, దొడ్డుకు వస్తుందా? రే ఆకలేస్తుందిరా, పొద్దున్నుంచి ఏం తినిపించలేదు, ఏమన్నా పెట్టండి రా. నో వే, నువ్వు తింటే తాగలేవు. రే మచ్చా, నిరాహార దీక్షలు చేసే వాళ్ళే బాత్రూమ్కి వెళ్ళి బిర్యానీలు తింటారా, మీరేంట్రా? రే ఇంకేముందిరా, హాఫ్ అన్ అవర్లో అంతా అయిపోతుంది. ఆ తర్వాత పంచపక్ష పరమాణాలు తిందులే. అలా తిరుగురా. ఏమి నా కొడుకులుగా ఉన్నారా మీరు? మొగ్గులో పంచాయతీ. ఇదేంటి అప్పుడే కాల్ చేస్తుంది? అక్కడ దానికి చెప్పింది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి. ఏం చెప్పాలి? ఎవర్రా, కావ్యానా? వీడికి ఎంత ఎగ్జైట్మెంట్. తక్కువనాయి. కాదురా, ఇది వేరే అమ్మాయి. ఏ పోర్ అయితే మామ, నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడతా. రే నీకు ఎక్కువైపోతుందిరా. ఏంద్రా వీడు ఓవర్ యాక్షన్? ఆపండ్రా, ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో పోటీలో పాల్గొనే నానియే పొట్టరొద్దుకుంటూ కూర్చున్నాడు. మీరేంటి ఏదో సొల్లేసుకుంటూ? టైం అయింది, పదా. పదండి. నేను కూడా ఇప్పుడే రావాలన్నా ఒక 5 నిమిషాలు బాత్రూమ్కి వెళ్ళేసి రావచ్చా? ఎగిస్తంతా ఏయ్, రా. పదా. రేయ్ బీర్లిదా. రేయ్ పోయి తాండి. బాగుంది, తాగేది మీరు, తెచ్చేది మేమా? రేయ్ లెమన్స్ ఆడేవాళ్ళు వాటర్ మోసుకొస్తారా? పట్టుకురాబో. దీంట్లో ఒక్క బీర్ ఇచ్చేది లేదు, ఏం లేదు. వచ్చేసారా? రారనుకున్నానే. మేము కూడా మీరు రూమ్లో ఉండరు అనుకున్నానే. ఓకే అన్నీ సెట్ చేసాం, ఇక స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మా తరపున బరిలోకి దిగేది వీడే. మా తరపున రంగంలోకి దిగేది బెస్ట్ రా. నేనే. నాకు తెలుసరా నువ్వే దిగుతావని. కమ్మాన్ రా బావా. మా వాడికి స్టఫ్ అవసరం లేదు. వీడేంట్రా స్టఫ్ అవసరం లేదంటాడు? నాకంటే పెద్ద తాగుబోతుంటావా? రే మావా, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్ను మించిన తాగబోతుంటాడారా నువ్వు గాని? ఆ విషయం నాకు కూడా తెలుసు, జస్ట్ క్లారిఫికేషన్ కోసం. రేయ్ ఏం సైకో గాళ్ళలాగా ఉన్నావురా? వద్దురా, నువ్వు తింటే తాగలేవు. చికెన్లో కొంచెం మసాలా తక్కువైంది. రేయ్ ఏదన్నా తినడానికి రా, పోవట్లేదురా. వద్దురా, నువ్వు తింటే తాగలేవు. నీ ఒకటి. రే వాడు అప్పుడే ఒక బాటిల్ లేపేశాడు రా. నువ్వేంట్రా ఇంకా సగం బాటిల్ కూడా కంప్లీట్ చేయలేదు? రే లుచ్చా, ఏమన్నా తినడానికి ఇస్తానే కదరా ఫాస్ట్గా అయిపోయేది. నీ గురించి నాకు తెలుసురా, నువ్వు తింటే తాగలేవు. లేపు. అవ్వట్లేదురా. అమ్మో, వీడిని ఎంకరేజ్ అయిపోతే మళ్ళీ సాగు కొడతాడేమో. సూపర్ రా, సూపర్ రా, సూపర్ రా నువ్వు. ఇదేంటి మళ్ళీ కాల్ చేస్తుంది, పైగా వీడియో కాలు. అయినా ఏముంది ఇక్కడ చూపించడానికి నా బొచ్చు. మామ ఫీల్ అవ్వకు మామ, నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడతేరా. నువ్వు ఆపరా బల తగిలినావు నా ప్రాణానికి. నీ ఏమని చెప్పాలి ఇప్పుడు? వీడేడికి పోతున్నాడు? Yes, తాగు. Yes, 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 yes. తాగు.
రెండో రే సన్నీ సన్నీ కమాన్ ఎంతో మందిని హ్యాండిల్ చేసావు ఏదో ఒకటి చెయ్యి కమాన్ థింక్ అరే ఇక్కడ ఈరా నేను హ్యాండిల్ చేస్తా. రే నువ్వు వెళ్ళరా నీకు దండం పెడతావు నువ్వు పోరా. ఇక్కడ ఉన్నట్టు చూపిద్దామా? ఇది బాగాలేదు. ఇది అరే చెప్దాం. నేను మాట్లాడితే రే నువ్వు ముందు ఇంటి నుంచి పోరా ప్లీజ్ రా రే. అరే ఉన్నా మామ నేను మాడితే రే నువ్వు పోరా ఫస్ట్. అరే ఈరా ప్లీజ్ రా. చెడ్డీలు ఉన్నాయి. అరే నేను మాట్లాడతా ఈరా ప్లీజ్ రా. ఒరే నీకు దండం పెడతా. కాదు దండం పెడతా. నీకు నువ్వు కూడా పోరా దండం నాయనా పెడతా. ఫస్ట్ రే ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. అయిపోయింది. బయట వచ్చేలా ఉందిరా. థు. ఆ? ఉండరా నేను చూసేసి వస్తా. బాగుంది.